నడువు పట్టుకో ముందే అవి బుగ్గలకేమైంది ఏమండి డెక్కు కొంచెం కదిలి డెక్కు కొంచెం కదిలి అగో పోదామన్నాడు మరి నాయన అక్కడ ఇంటికాడ జరిగిన సంగతి ఏమైంది పోదామంటాను తీసిన బట్టలన్నీ నీళ్ళ ముంచిన నీళ్ళ బట్టలని బ్యాగుల వ్యక్తి తడి బట్టలు బరువు కావా ఎవరు పోతారు అయ్యో మరి బ్యాగ్ ఇండియన్స్ పెట్టుకోదావా బ్యాగ్ ఇండియన్స్ పెట్టుకోదావా మా ఎందుకు వస్తాడు మాడి మాడి మా మీద గరానికి వస్తాడు ఏంది నీ సంగతి మా దబాలం చూసుకున్నట కుక్క పడుతుందట ఇంటికి వచ్చినాక ఆయన లాగుతారా అసలుకే ఆగరు అత్తగారి ఇంటికాడ ఉన్నట్టయితే కొద్దిగా ఎరకమ్మ కూడా మాట్లాడు ఇక్కడ నా అమ్మగారేనా డబ్బా ఏమన్నా ఇచ్చి ఆయన ఏంటి బరకరైతే చూస్తానా నువ్వు ఇట్లా ఎత్తి నేను రానుకో నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు వస్తావా రావా నేను రాను నువ్వు రాకపోతే నిన్ను విడిచిపెట్టి ఎవరో చేసుకుంటావు ఎవరో చేసుకుంటావు ఎరికే కదా అయినా నువ్వే ఉన్నావా గోషి కానీ నా బిడ్డను దొరకరు అనుకుంటున్నావా ఏందో ఏంటిదయ్యా నేను మా ఇంటికన్నా నా బిడ్డని ఇస్తా మీదికి వస్తాను ఇంకా అక్కడే దానికి ఇస్తాను నా బిడ్డని చెప్పు మా మొక్కం చూసినప్పుడే అనుకున్నా నేను మాకు ఎంత సుఖం ఉన్నదో ఇంట్లో ఆ గుదిగాడు మంచోడైతే మంచిగానే ఇంకా 10 రోజులు ఉండిపోయావు నా బిడ్డను బ్యాగ్ పట్టుకుంటే అత్తనేమో లేకపోతే రాను అంత కాలం అంతా తిర్రమర అయింది వెనకటి రోజులు కాదు వెనకటి నాట మొగడు ముందట పోతే పిల్లలు గిరిసేలు పెట్టేంత దూరం గత 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 అనుకుంటా మొగడు వెనక వచ్చాడా ఏంది అత్తమ్మ పెద్ద బిడ్డ చూస్తే గత గత అనికదా పెద్ద అవునా పెద్దవా ఇప్పుడు కదంతది కలవంతుంటా పంట అయింది మొగోళ్ళు వెనకత్తంటే ఆడవాళ్ళు చేతులు సెల్ఫోన్ పట్టుకొని జబ్బకాయ ఇంటి బ్యాగ్ వేసుకొని సెల్లెత్తుకుంటా ఆడవాళ్ళు మాట్లాడుకుంటా పోతాంటే మొగోళ్ళు సకలలో బట్టలు కదా గాడి పోసినట్టు ఇక ముళ్ళు మీద పిల్లో సంకల వారేసుకొని మొగోళ్ళు పోతారు ఆధార్ కార్డు చేయించండి ఆయన తాగుతలేరు మీరు ఆధార్ కార్డు అని మామూలుగా గవర్నమెంట్ మమ్మల్ని ఎప్పటికీ బదనాలు చేస్తాను నీకు ఇల్లు ఎవరి పేరు మీద వస్తుంది నా బిడ్డ పేరు మీద నా బిడ్డ పేరు మీద కాదా నీకు బియ్యం ఏ కారణం మీద పోతారు నా బిడ్డ పేరు మీద కాదా నీకు ఏదిగా బ్యాంకు లోన్ దేంట్లో వస్తుంది మహిళా సంఘం లోన్ నా బిడ్డ పేరు మీద వస్తలేవు అంత నీ బిడ్డలే దీపం అత్త నీదే దీపం నీ బిడ్డ మరి అర్థం అందుకని పోదాం అగో భార్య నెంబర్ పెట్టుకున్నాడు మరి నాయన్న అక్కడ శల్య గురించి తాంబూలం అయిందన్నది బల్లాల రాములది ఇక రావే భాగ్యం వచ్చి భార్య నెంబర్ పెట్టుకోవాలి అప్పుడు కొద్ది సంతోషం కొద్ది అగో ఇక్కడికి దగ్గర ఏ బాబట్నం ఎట్ట బయలుదేరుతున్నారు ఎట్ట పోతున్నారు దేవదారి కొయ్యాలో స్వామి దేవదారి కొయ్యాలో
ఒక నిశ్చిత సంబోధమైన ముచ్చటన్న రానికి తెలియదు ఒక్కగానొక్క కొడుకుని అయితే నేను లేకుండా అవ్వయ్యే పండుగ చేసిందో మరి ఏ పక్కన చేసిందో భాగ్యవతి ఏందయ్యా మా వాళ్ళని మామిడి వస్తున్నారు కట్టివే పచ్చపచ్చని పందిర్లు వేసిర్రు ఇంటి ముంగడ టెంట్లు వేసిర్రు ఓ కల మీద ఉన్నది మన ఇల్లు మనోళ్ళు సమ్మక్కను కోసిర్రా సమ్మక్కం చేసిరంట సమ్మక్కని ఇట్లా వేసిర్రా ఒక్క కొడుకును నీ లేని సమ్మక్కం చేస్తారా మరి అట్లా కాకపోతే పెద్దవారిని కొలిసిర్రా పెద్ద కొడుకు లేకుండా వేసుకుంటారా వాళ్ళనా మరి ఏం కావచ్చు మరి అడుగుదాంపా ఏదో అయినట్టే అనిపిస్తుంది నువ్వు పోయి లోపటే అనిపిస్తే కూర్చో నేను మా ఉంటుంది మా దగ్గరికి పోయి అడిగేస్తా అని భార్యను రోజులలో వెళ్ళబట్టి తల్లి వేడికి అత్తున్నాడు వల్ల రాదు ఇక్కడ జరిగిన ముచ్చడంతా బల్లార రాజు తెలవని అబ్బాయి ఒక్క లోపటే అడిగి తల్లి ఎప్పుడు ఉన్నదో తల్లి రోజులలో ఎప్పుడు ఉన్నదో వాడు తల్లి వేడికి వచ్చినాడు దేవుడో తల్లి వేడికి వచ్చినాడు దేవుడో తల్లి వేడికి వచ్చినాడు దేవుడో తల్లి వేడికి వచ్చినాడు దేవుడో తల్లి కన్నుల చూసేవో దేవుడా తల్లి కన్నుల చూసేవో దేవుడా అయ్యో ఏమంట వరకవచ్చేవో దేవుడా తిరిగవచ్చేవో దేవుడా బల్లాని రాజా అత్తవారింటి కాడ నుంచి ఇప్పుడే వస్తానవా కొడక ఇప్పుడే వస్తున్నా మమ్మీ మంచిగా ఉన్నదా కొడక ఓ మా అత్త మంచిగానే ఉన్నది మీ మామ మంచిగా ఉన్నాడా మా మామకేమైంది మా మామ మంచిగానే ఉన్నాడు అందరు మంచిగానే ఉన్నారు పట్నం మీ ప్రజలందరూ మంచిగా ఏ అత్త కుశలమే గాని మమ్మీ ఏందిరా కొడక ఏందో మన ఇంటి ముందట అన్ని మామిడాకు తోరణాలు కట్టి ఏం చేసింది అయ్యో మామిడాకు తోరణాలు కట్టినవు ఎందుకు అంటున్నావా అయ్యో నీకు తెలియదు కారా నువ్వు అత్తవారింటికి నువ్వేనవా అత్తవారింటికి నువ్వు అయినాక చెల్లారే మార్తాండ నగరం నుంచి వెళ్ళి నీ చెల్లె ఇంద్రవాదికి పెళ్లి సంబంధం వచ్చింది కొడక చెల్లెకు పెళ్లి ఫిక్స్ అయినాది సంబంధం ఖాయం చేసినాం కొడక మంచి సంబంధం గరిగిన పెళ్ళి బాబా వింటారా నా చెల్లెకు సంబంధం వచ్చిందట ఒక్క కొడుకును నీ లేని సంబంధం ఖాయం చేసుకోవచ్చునా నేను ఢిల్లీకి పోయి అచ్చటాలు అంటే కొడుకు ఢిల్లీకి పోయినా నవరాలు అచ్చటాలకు ఉన్నాయి లేని వచ్చావు కొడక బల్లాన రాజా అక్కడ ఫోన్కి సిగ్నల్ రాలేదంట నేర్చిరు అంతా టెక్నాలజీ నేర్చిరు కొడక మంచి సంబంధం కొడక కళ్ళకానికి వచ్చే సంబంధం కాదనుకుంటే కాశీకి పోయిన దొరకదాట ఎత్తిపోయిన పెళ్లి ఏడేళ్ళ కూడా కాదాట మంచి సంబంధం మంచి సంసారంలో చెల్లబడతాందిరా నా చెల్లి మంచి సంసారంలో పడతాను అయితే అన్నగాని నాకు ఎంత సంబరం ఉండాలి చెల్లె పెళ్లికి డీజే పెట్టి నాకిని కొట్టి బొచ్చినప్పుడు నాకు సంపుతారు నా కొడక మాకు 10 మంది కొడుకులు ఉన్నారా 10 మంది బిడ్డలు ఉన్నారా కొడక ఏ బరువు బాధ్యతలైనా నీ విన్న పెడతాం కొడక అంటరా అడివికి ఇప్పకు తొర్ర కీడాట ఊరు ముసలు కీడాట చేసిన కూర్చుని సంబరం సత్తపడ రఫారు కాడు మరి నిజమే గాని
మరి చెల్లెకు కట్నం ఏమాటిస్తున్నారు కొడక వాళ్ళది మార్తాండ నగరము మార్తాండ మహారాజు భార్య మహాలక్ష్మీదేవి వాళ్ళ కొడుకు ఇంద్రసేన మహారాజు వాళ్ళకు ఒక్కగాను ఒక కొడుకు అన్నదమ్ములు లేరు పిల్లగానికి అక్క చెల్లెళ్ళు లేరు మీ చెల్లె ఇంద్రవతికి ఆడబిడ్డల పోరు అస్సలే లేదు మంచి సంబంధం కాబట్టి ఇక 7 కోట్ల రూపాయల వరకట్నం ఒప్పుకున్నావురా కొడగా ఏమైంది కొడగా 7 కోట్ల రూపాయలు నీ అవసరం ఏమన్నా పోతుందా నీ అయ్యసం ఏమన్నా పోతుందా అప్పులు చేస్తారు మన దాయి సత్తారు ఏవో గురుదేవేంద్ర వాళ్ళ బాధకాళ్ళకి మోసేటోడికి కావడి బారు వీడు పొలం మీద నాగడి భుజం మీద కావడి పెట్టుకొని నార్మల్ కూట పోతుంటే గడ్డ మీద ఉన్నాడు అంటారు అబ్బాయి చూసిన వాళ్ళు మన సోకు చూసిన వాళ్ళు పేర్లు పెడతారు కానీ మోసేటోడికి తెస్తుంది కావడి బారు ఎంత అవుతుందన్న అయితే 7 కోట్ల రూపాయలు మనకు ఆయన ఎక్కువ 7 తక్కల ఎండి 7 తక్కల బంగారము అర్ధ రాజ్యము ఏదున్నా శనిసాగం కొడక నీకు చెవులు మీవనా ముక్కు మీవనా ఈ బుద్ధి చేతులు పెట్టాడు వాడ నీకు అడుసలన్నా నీ కాదెక్కల దగ్గర వాడా నా 7 కోట్ల రూపాయలే అవ్వా కొడగా నా 7 లక్షల రూపాయలే అవ్వా నా 20 తక్కల బంగారు 40 తక్కలేంటి అబ్బో నా అర్ధ రాజ్యమే అవ్వా నీ ఆడబిడ్డలు తీసుకుపోయి నేనేమన్నా గర్వానికి ఇస్తాను 7 లక్షల రూపాయలు 20 తక్కల బంగారం 40 తక్కల వెండి మమ్మీ ఏందిరా కొడక కింద ఏమైందిరా ఆనంగిత మధ్య లేదా ఆనందం చెల్లెకు పెళ్లి అవుతామన్న ఆనందం చాలు కొడుక ఈ మాట చాలురా ఒకరికి ఆనందం ఎక్కువైతే బీపీ డౌన్ అవుతుంది ఒకరికి కళ్ళు ఎక్కువైతే బీపీ ఎక్కువ అవుతుంది నాకు ఆనందం ఎక్కువై బీపీ డౌన్ అయి కింద పడ్డ అనిపించదా ఇంకో 3-4 రోజులలో చెల్లె పెళ్లే ఉన్నది ముందట వారి కానీ 7 లక్షలు ఎందుకు ఇస్తున్నావే 7 కోట్లు ఇస్తాను పేరు అయ్యో నీకు అద్దారా నా చెల్లెకి ఇచ్చినాక 20కి ఇచ్చిన బస్తాలు నా పిల్లలు కట్టిన పోదు ఎందుకురా ఇవో కట్టానద్దు కొడక ఏదున్నా శిరసాగమే కొడక 7 తక్కల 20 తక్కల బంగారం ఎందుకన్నవే 60 తక్కల నలభైను ఎందుకురా నీకు అద్దారా నాకెందుకే నా పిల్ల నేను ఇద్దరు భూపాల పేరు బస్తాలు నడుపుకొచ్చి బతకపోదు ఎందుకురా అడకదేవుడే గది మనకెందుకురా మనకేం తక్కువ ఉన్నదిరా అడకదిరే గది మనకెందుకురా కొడుకు మరి ఆనాడు నా కొడుకు లేకపోయా నేను చెప్పుకోవాలన్నది నీకు లేదు అట్లా కాదురా కొడుక లేదు ఒకేలే కథ లెక్క చెప్తారా లేకపోతే ఎప్పటికీ కొడక ఏదున్న శిరసాగ కొడక భార్య బాధ్యతలు బొత్తిలకు ఇప్పుడు ఇంత మా ముసలాన్నట్టయితే అబ్బాయిలు కొట్టిండు కొడుక అని మెడ మీద కట్టేస్తారు 10 మంది పెద్ద మనుషులు తీసుకొస్తారు కుప్పేస్తారు ఇక కొడుక నీకు మాకు బలం కాదు అంటారు ఆగో ఏరు పోతారు ఏరు పోసినట్టయితే నా బతుకు ఎందుకని బతుకైతుంది ఉపాయం వచ్చినోడు ఇంకా ఉండడట ఏదన్నా ఉపాయం చేసి రాజ్యం దేశం నా చేతిలో పెట్టిన అన్ని కావాలనుకుంటున్నాడు బల్లార రాదు మరి మా అమ్మ ముసల్దాన్ని ఏమని లేదు మమ్మీ మరి మన డాడీ ఎక్కడ ఉన్నాడా బాబు కచ్చిరి కాడ కూర్చున్నాడు బిడ్డ నాయన కచ్చిరి మీద ఉన్నాడా బాబు నాకు కంటంతా కనబడతాడు మమ్మీ ఇక నువ్వు ఇక్కడనే ఉండు ఇలా ఒక పూట గట్టిగా తిను అని ఆ కొడుకులు ఉండి బల్లాన రాదు అన్న తండ్రి ఎప్పుడు ఉన్నాడో అన్ని వేడికి పోతానని బయలు వస్తున్నాడు బల్లాన రాదు వేడికి పోతానా అని కల్లో సంత మామ కుమ్మడి సక్కడిగా కుమ్మడి జయ
బాబు కొడుకా చేసిండు కూర్చున్నాడు ముసలోడు. నేనేం చేసినరా నాయనా ఎందుకు వచ్చినావు బిడ్డ ఏదో నిన్ను చూద్దామని అనిపించింది వచ్చినా. నన్ను రోజు చూస్తలేవా అత్తగారింటికి పోతే ఎట్టున్నావా ముసలివారిని తిన్నావా లేదో అని నా మనసులో కొట్టుకొని వచ్చిన నాయన. కానీ తొవ్వంట అత్త అంటే నన్ను ఎందరు ఏమంటారు ఎరికేనా? మంచుకో తీరు పేర్లు పెడతారు. ఏమంటారు ఏమంటారు? ముసలివారికి మోకాళ్ళు ముందరికైనా మోచేతులు పెట్టుకైనాయి గడ్డ మీద దున్నపోతున్నట్టు తిరుగుతాను అని పేర్లు పెడతారు. నిన్ను గడ్డ మీద దున్నపోతు తిన్నట్టు తిరుగుతానని వేరే పెడతా కొడుకా అలా అంటే నువ్వు బాధపడతాను. బాధ అంటే మంచుకో తిని అంటారు ఆయన. అయినా మనిషికి ఒక్క మాట అయిన దారు అంటారు. అయినా కొట్టుకు ఒక్క దెబ్బ అయిన దారు అంటారు. దొంగ కొట్టుని ఎన్ని దెబ్బలు పెట్టినా ఎత్తానంట. దుంగ కొట్టును ఎన్ని దెబ్బలు కొట్టినా ఎడతామే కొడుకా. అయితే ఇప్పుడు నీకు ఆ మాటలు ఎందుకు వస్తారా? నీకు ఏమైంది? ఇప్పుడు నీకు ఏం బాధ కలిగింది? ఏం కట్టవచ్చు? నాకేం బాధ వచ్చింది నాయన. అయ్యో ముసలోడు రాజ్యం వెళ్తా అంటే కొడుకు ఊరి మీద పడి తిరుగుతాను అని పేర్లు పెడతాను అంతే. కొడుకు ఊరి తిరుగుతానని పేర పెడతారు కొడుక. నువ్వు బాధపడతాను. ఈ రాజ్యం మనదేనా, దేశం మనదేనా, ఎండి మనదేనా, బంగారం మనదేనా కొడుక. నీకు వచ్చిన బాధ ఏంది? నీకు నేను లేనారా? నువ్వు ఉన్నావు కానీ ముసలోడు పని చేస్తా అంటే కొడుకు తిరుగుతా అంటే అలా ఏమంటారు కొడుక? నరవలేని నాలుగు రకాల మాట్లాడుకుంటారు. అన్ని మాటలు పట్టుకుంటావు నాయన. నేను మంది మాటలు పట్టుకుంటాను ఆయన నీకు ఎరకలేదా బాబు? పట్టుకోవు కానీ నువ్వు నాకు ఎరికేరా? నాకు ఎరికే కానీ మరి నా దగ్గరికి వచ్చింది ఆయన గాళ్ళకి అట్లా అంటారు, వీళ్ళకి ఇట్లా అంటారు. నాతో చెప్పవాడు ముచ్చట కనుక్కుంటలేవు. నీ మనసులో ఏముండదు చెప్పురా. నా మనసులో ఏం లేదు నాయన. అందరూ అనరాని మాటలు అంటారు, పెట్టరాని పేరు నానబెడతాను, పప్పలు పెడతాను, ఉప్పు తీస్తాను. అన్న వల్లే కన్న తండ్రి ఏమనుకున్నాడు? కొడుకా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆ మాట నువ్వెందుకు పడతావు? రాజ్యం మనది ఉన్నది, దేశం మనది ఉన్నది. నీకు రాజా పట్టాభిషేకం చేస్తానన్నాడు కన్న తండ్రి. కన్న తండ్రి చూసినవా? కొడుకు మాత్రమైన కన్న దగ్గరికి ఏడవచ్చినాడు. చూసినవా? ఇవాటి రోజు లోపల అత్తగారి దేశం పోతా అంటే కొడుకా నువ్వేం పని చేస్తావు అంటే ఏం పని లేదంటే అందు లోపల చూసినవా? నాకు చిన్నతనం అనిపించింది నాయన. కన్న కొడుకు చూసినవా? తండ్రి దగ్గరికి ఏడవచ్చిండు. కొడుకా నువ్వు బాధపడతాన్నవా? నువ్వు బాధపడకు కొడుకా. రాజ్యం మనది ఉన్నది, దేశం మనది ఉన్నది, ఎండి మనది, బంగారం మనది, ఆవుల మంద, కోవుల మంద, చోడి బలగ మనకు ఉన్నది కొడుకా. కొడుకా నేను మాత్రమైన 90 ఏళ్ళ పెద్ద మనిషి అయినా మోకాలు ముంగడికైనా కొడుకా, మోసేతులు వెనుకకైనా రా కొడుకా. ఎన్ని రోజులని నేను రాజ్యం వేలాలి కొడుకా, ఎన్ని రోజులని నేను దేశం వేలాలి కొడుకా. అన్నడా కన్న తండ్రి చూసినవా? కన్న కొడుకు చూసిన పట్టాభిషేకం చేస్తానని. కన్న తండ్రి చూసినవా? నేపాల మహారాజు కూకుండే కుర్చీ లోపల కూకుండా పెట్టిండు కొడుకా. నేను కూకుండే కుర్చీ లోపల నువ్వు కూకో కొడుకా. తండ్రి చేతికున్న దాన కంకణం తీసిండు, కొడుకు కట్టినాడు. కొడుక రాజ్యం ఇదే, దేశం ఇదే కొడుక, ఏలుకో రాజ్యం కొడుక అన్నాడు. కొడుక రారా కమ్మ కొడుక, కొడుక రారా కమ్మ కొడుక, రాజకమ్మ కొడుక రా. ఎన్ని రోజులకైనా రాజ్యం ఇదే, దేశం ఇదే. ఎన్ని రోజులని నేను రాజ్యం వేలాలి కొడుక, ఎన్ని రోజులని దేశం వేలాలి కొడుక. అయ్యో కొడుక
నీదే కొడుక దేశం నీదే కొడుక ఆ రాజ్యం తీసిండు కన్న తండ్రి బాల మహారాజు కన్న కొడుకు పట్టాభిషేకం చేసిండు రాజా కత్తి మీద ఎప్పుడు కూర్చుండబెట్టిండు ఆ కొడుకు రాజ్యం దేశం చేతబెట్టిండు మరి చూడుండ బలాల కళాలకి చేడి తల్లులారా నేపాల మహారాజు మరి నా కొడుకు రాజ్యం నాది దేశం నాది కొడుకు చేతులు పెట్టుతాను ఏమన్నాడు కొడుక నీ తోడ పుట్టే చెల్లెరా చెల్లెకు లగ్గం చేయి కొడుక మన రక్షితనం చెయ్యక పదెళ్ళ తండ్రికి తెలియదు నా కొడుకు మనసులో ఓటు పెట్టుకొని నోటి ఓటు ఉన్నది కడుపులో ఓటు ఉన్నది అన్నది కన్న తండ్రికి తెలియదు మరి నాయన్న రాజ్యం ఇది కాదు నాదన్నట్టుగా రాగి పత్రం మీద సంతకం పెట్టు అన్నారు మరి సంతకం పెట్టించుకోకపోతే రేపు నీది కాదు రాజ్యం నా పేరు మీద ఉన్నది నాకు పట్టు ఉన్నదని ఇళ్ళెల్ల కొడతాడా అని ఈగురం కొద్ది కన్న తండ్రి చేత అన్ని రాపించుకున్నాడు రాజ్యం దేశం సంతకం పెట్టిండు కన్న తండ్రి దేశం చేత పెట్టిలో ఇళ్ళకు వేయిండు తల్లురారో తండ్రి సంగతిలో ఇళ్ళకున్నది తల్లి సంగతిలో ఇళ్ళకున్నది రాజ్యం వేరిండు దేశం వేరిండు కసాయి కన్న కొడుకు దూరుండి బంధాన మహారాజు అని చేస్తాడు నేను లోగిళ్ళకు పోతా మంచి మాటకు చెల్లె పెళ్లి బంధు పెట్టు అంటే నా మాటిని బంధు పెట్టనా సరే ఎవరి గంట ఉన్నది ఎవరి పిండ ఉన్నది ఎవరి చెల్లి ఉన్నది బండ బాంచన చెల్లెరు నేనేమన్నా నా మాటిని బంధు పెట్టి ముసలాళ్ళు బతుకుతారు లేకపోతే ముసలాళ్ళ బతకని అని అంటున్నాడు బల్లాల రాజు రోగిళ్ళకు పోతానా అని రాజ్యం దేశం బంధు పెట్టి రోగిళ్ళ వేడికి ఎట్టా బయలు వస్తున్నాడు రోగిళ్ళకు పోతారా ఆ యొక్క పిల్లగాడు చూడు సీతారామలచ్చనుడా అల్లలో అల్ల నేరల్లో కొడుకు ఎదురుగా ఎప్పుడు కట్టాను చాలా సంతోషం అనిపిస్తుంది కొడక రాజ్యానికి రాజు అయిన సకల సంబరం అనిపిస్తుంది అంటాను కానీ మమ్మీ కొడక నేను పుట్టి పెరిగి గింతెత్తుంది అయ్యా ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అని కొడక నన్ను ఒక్కనాడు ఒక్క మాట నువ్వు అనలేదు నిన్ను నేను ఒక్కనాడు ఒక్క మాట నేను అనలేదు ఎప్పుడన్నా నిన్నేమన్నా అన్న అడిగినానే అడగలే కొడక మమ్మీ ఒక్క మాట ఏంటిలే కొడక ఏమి లేదా చిన్నదే చిన్న మాట ఏదో చెప్పు కొడక చెల్లె పెళ్ళి అన్నది బందేనే అవ్వ అయ్యో శివ శివ ఎంత మాట అన్నావు కొడక చెల్లె పెళ్ళి ఎందుకు బంధు పెట్టుడురా చెల్లె మనకి ఏం తక్కువ అయింది చేతుల పైసలు లేవా ఎండి లేదా బంగారం లేదా మనం ఎందుకు బంధు పెట్టాలి కొడక చెల్లె పెళ్లి చేయాలి అవన్నీ కాదు చెల్లె పెళ్లి బందే అంటన్నా చేసుడేరా ఎవడు కనుమన్నాడే చెల్లెరు శివ శివ కనవంటనే కన్నారా మదాన మత్తి పెరిగి ఒళ్ళంతా కౌరం పెరిగి కన్నరే బిడ్డరు శివ శివ కొడక లక్షల రూపాయలు నీ అబ్బ బిడ్డడు సంపాదించింది అనుకున్నావా శివ శివ కొడక ఇవి ఏ మాటలురా మంచి మాట చెప్తాన్నా వంగి దండం పెడతాన్నా చెల్లె పెళ్లి అన్నది బందేరే లేదు కొడక చెల్లె పెళ్లి ఏసుడేరా
చేస్తావా? చేసుడే. ఎట్లా చేస్తావే? నీదేమున్నది రా, రాజ్యం మాది, దేశం మాది. నా భర్త నేపాల మహారాజు ఈ భూములు జాగలు రాజ్యం దేశం సంపాదించిండు. ఇంటాడ బిడ్డ కొడుక చెట్టు కెడుతుంది, గుట్ట కెడుతుంది, పెళ్లి చేసుడేరా. మమ్మీ ఒక్కసారి పత్రం చూడు, ముసలోడు రాసిచ్చింది. అవును రాసిచ్చింది కొడుక. మళ్ళీ అది ఇప్పుడు రాజ్యం దేశం నీదే కొడుక. రాజ్యం రాది, దేశం రాదైనప్పుడు బిడ్డకు లగ్గం ఎట్లా చేస్తావే? నీ సొమ్ము అయితే ఏంది, మా సొమ్ము అయితే నీదెక్కడ సొమ్ము నాదున్నది. బందే అంటన్నా, చేసుడే అంటన్నా, బందే అంటన్నా. చేసుడేరా. సంగీతానికి చింతకాయ రాల్సగా ఆరుమని పెట్టి పట్టుకొని చెట్టు కింద అరగంట వాయించిన గాని ఒక్క పూటకు పుచ్చుకయ్యే కాయలు రాలై. ఒక్క కక్కర రౌతు బట్టి ఒక్క దెబ్బ పట్టేది ఉంటే 3 పూటలకు అయ్యే పుచ్చుకయ్యే కాయలు రాలుతాయి. గిట్లయి తింటారా? ఇక మిమ్మల పక్కనేనన్నాడు. కసాయి కన్న కొడుకు కరుడు రాయి. తండ్రిని కళ్ళ చూసిండు. ఎల్లని గుట్లకు తెచ్చ కోపం, ఎర్రని గుట్లకు ఎంత కోపం, ఎవడి పండ్లు పిచ్చి పల్లాన రాదు. వాడు తల్లిని రోజుకుంటా ఉన్నాడు. మంచి మాటకే మరణం, అందరూ చెడ మాటకు శరణం ఇస్తా. మంచి మాట కొద్ది చెల్లె పెళ్లి బంధు పెట్టువా బతుకుతావు. లేకపోయినట్టయితే రెండుకి వలగ తీరుతా. కొడుకు తల్లిని ఎరగంట బాధం ఎద మీద పెట్టి పలకారి పల్లాన రాదు. ఇక మానవ దెబ్బలు రావో దేవుడు, దెబ్బలు కొట్టవచ్చే ఓ దేవుడు, దెబ్బలు కొట్టవచ్చే ఓ దేవుడు. మంచి మాటకు చెల్లె పెళ్లి బందంటివా బతుకుతావు. లేకపోతే నిన్ను పంట పెట్టి పల్ల అంటున్నాడు బల్లాన రాజు. మాటలకే అమ్మా తల్లి సుందరదేవి గుండె వలిగి పోతున్నదా. ఓ యవ్వలాలా నా కొడుక బల్లాని రాజా, అత్తవారింటి కాడి నుంచి ఇంటికి వచ్చినాక కొడుక, ఓ కొడుక నీ చెల్లెకు పెళ్లి సంబంధం ఖాయమయ్యిందంటే నా తోడ కొట్టిన చెల్లె కాదా, నా కూడా పెరిగిన చెల్లె కాదా, నా చెల్లె పెళ్ళంటే నాకు సంబరమే అన్నవురా కొడుకో. రాజ్యము దేశము తీసి నీ చేతులు పెట్టినాక ఇవల్ల చెల్లె పెళ్లి బంధన్న మాటలు నీ నోటికి ఎట్లా వచ్చేరా కొడుకా. కొడుక రార కన్న కొడుక కుమారా, కొడుక రార కన్న కొడుక కుమారా, కొడుక బల్లాని రాజా నా కొడుకు చెప్పినారు నా కొడుక, జ్ఞానం ఎవరు చెప్పినారు నా కొడుక, తల్లాని చూడకుంటా నా కొడుక, చేసుకున్న పిల్లమోలే నా కొడుక, చెయ్యెత్తి కొట్టినావు నా కొడుక, కట్టుకున్న భార్యోలే నా కొడుక, కాలెత్తి దండినావు నా కొడుక, గుల్లడి వేగుల్లగన్నా నా కొడుక, నట్టుకోని నా కొడుక, కొడుక నిన్ను దాదుకున్నా నా కొడుక, కాలెత్తి దండవకు నా కొడుక, నా కొడుక బల్లాన రాజా, నాకు 10 మంది కొడుకులు లేరు నా కొడుకు, నాకు 10 మంది బిడ్డలు లేరు కొడుక, నాకు ఒక్క కొడుక వారి
నేను సంబరపడ్డరా కొడుకో, నేను సంతోషపడ్డరా కొడుకా, నాకొక్క బిడ్డ నాకొక్క కొడుక మేము సంబరపడ్డవు నానా. నేను నిన్నేమనేపటికరా కొడుకో, ఇక బందన్న మాటలు రా నా కొడుకా, అల్ల నువ్వు వడకబోకు నా కొడుకా, పంచుకోకపోవునా, నీ దేశం పంచుకోకపోవునా, నీ భూములు పంచుకోకపోవునా, నీ జాగలు పంచుకోకపోవునా కొడుకో, ఈ లోకం మీద అన్నదమ్ముల పోగొట్టుకున్నా ఆడబిడ్డలు లేరా, ఆడబిడ్డలు పోగొట్టుకున్న అన్నదమ్ములు లేరా కొడుకో, చెల్లంటే నీకు విలువ లేదా, చెల్లంటే ప్రేమ లేదా, ఇక 80 ఆమడవైనా 80 ఆమడవైనా కొంటే భూములు దొరుకుతాయి కొడక, కొంటే జాగలు దొరుకుతాయి, చేసుకుంటే పెళ్ళాలు దొరుకుతారు, చెడిపోతే చెడిపోయినోళ్ళే దొరుకుతారు, ఇక తోడ పుట్టిన తోడు తోడు దొరకని కొడక, ఇంటి ఆడి బిడ్డ బాధపెట్టావోకు, చెట్టుకెళ్తది బిడ్డ పుట్టకెళ్తది బిడ్డ, దండ వల్ల పడతా కాలు మొక్కేదాడు కనికరంబు లేదా నా కొడక బల్లాల రాజా, నిన్ను గుల్లడివే గుల్లగన్నరా కొడుకో, నిన్ను బండెడు మొక్కల్ల నేను దాదుకున్నా, నాకొక్క కొడుకు నాకిట్ల పండుగ నాడు నా కొడుకు మంది ముఖం చూడద్దాని, నేను భగవంతుని గుళ్ళల్లో పూజ కట్టి కొడక మీ చెల్లె ఇంద్రవాతిని నేను కన్నరా, ఓ నాయనా తిరిగి ఆడబిడ్డ అన్నారు, మతికి ఆడబిడ్డ అన్నారు, రాగిట్ల పండుగ నాడు రాగిడు కట్టేది ఆడబిడ్డ, పెళ్లి వేసుకున్న నాడు మంగళారతి బట్టి ముందర నడిసేది ఆడబిడ్డ అన్నారు, కొత్తిల్లు కట్టుకుంటే కూడాడుకుంటే పెట్టేది కుదిరాడు బిడ్డరా, నన్ను కొట్టినా మంచిదేరా నా కొడుకా, కొట్టినా మంచిదేరా నా కొడుకా, నీకు దండం పెడతాం కొడక, నీకు తెలవకుంటే మేము 5 దాచుకోలేదు 10 దాచుకోలేదు కొడుకో, నా కొడుకు ఒక్కడాది ఉన్నదంత తీసి నీ చేతిలో పెట్టినవు నానా, మా కడుపులో పుట్టినవురా కొడుకో, మీ తల్లికి ఎంత పేరు వచ్చిందో నీకంత పేరు రావాలరా, నువ్వు ముందట నడిచి కొడక ఎండి బంగారం వరాలు ముచ్చాలు తెచ్చి నీ చెల్లె పెళ్లి అయ్యాలి నా కొడుక వల్లాన రాజా, కొడక అంటున్నావు, పెళ్లి బంధు పెడతానేమో బతుకుతావు, లేకపోతే మారు దెబ్బలు కొడుతుంటే అమ్మవారు ఓ బాని ఉన్న సాగుతుంది కొడక, నీకు దండం
నేను అవ్వను ఒక్క మాట కూడా అంటే గిట్ల నడుము చెప్తాను అద్దాలు అవ్వనాడు ఒక్క మాట లేకపోతే ఎందుకు వెళ్తుందిరా నేర్చుకోపోతే రాదు మరి అప్పుడు అంటావు రాకపోతుంది మరి రేపు నీ కొడుకు అత్తగారింటికి వెళ్ళి నువ్వు లగ్గమే చేస్తావని ఒక్కదాన్ని అన్నారా అయితే ₹1,00,000 ఆడబిడ్డలు పట్టుకపోయి ఆడబిడ్డలు తీసుకుపోయి ఆగురాలి దగ్గర అయితే అవ్వను ఎందుకు కొడుతున్నావు అంటాను బాబు ఒక్కడే మాట అన్నా ఏమన్నా అంటే చెల్లె పెళ్లి బంధు అన్నా చెల్లె పెళ్లి బంధువు అన్నావు కొడుక నీ తోడ పుట్టిన చెల్లె నీ కూడా పెరిగిన చెల్లె చెల్లె పెళ్లి బంధువు అంటే అదేమన్నా మాటేనారా నీ పెళ్లి చేయలే అలా నీకు నా పెళ్లి ఏమని ఇట్లా నీ దగ్గరికి వచ్చి బదిలాడి నాయన నీ లగ్గం చేసుకుంటాను డాడీ అని నిన్ను ఇట్లా అడిగింది ఏమన్నా బతిలాడతారా మరి కొడుకు తెలవకుండా వాడన్నా లగ్గం చేస్తారా కొడుకు తెలకుండా ₹1,00,000 ఇరువు ఇత్తడి రాగి రత్నకారు అట్టకపోతే నీ పిచ్చ కూడా మీద పిల్లి చూసినాడు చూడన్నా లాంటి అప్పటికప్పుడు ఒక్క దెబ్బకే కథం చెప్తాను నీదే ఉన్నదిరా ఎవరిదిరా నీకు పెళ్లి చేసినట్టు నీ చెల్లె కూడా పెళ్లి చేస్తానా నీదే ఉన్నదిరా రాష్ట్రం నాది దేశం నాది ఎండి నాది బంగారం నాది నీదే ఉన్నదిరా ఒక్కసారి చూసి ఒక్కసారి ఎక్కువ అవ్వదో రాజ్యం 10 మంది పెద్దవాళ్ళు చెప్పు అంటావా అరే ఏమున్నది ఇలా అప్పుడు మొత్తం నా కొడుకు పట్టాన్ని సంతకం పెట్టింది మనిషిని అవురా ముసల్లాంచ కొడుక అప్పుడు రాసిన ఇప్పటికైనా నీదే నీదైతే నాది కాదా నాదైతే నీది కాదా నాది నీది ఎట్లా అవుతుంది నీది నాది ఎట్లా అవుతుంది నాది నీదైనప్పుడు నీది నాదైనప్పుడు దాని లగ్గం పెళ్లి బంద్ అన్నప్పుడు నువ్వెందుకు బంధు పెడతలేవు అదే నిన్ను కన్నట్టు దాన్ని కన్నట్టు నిన్ను కన్న రాదంట కొడుక దాన్ని గిట్ట నేను గనువని గిట్ట అన్నారా అరే నిన్ను కనుమని నన్ను అడిగినావురా నీది గిట్ట నీ కడుపులో పుడతానా నీ దగ్గరికి వచ్చి బతిలాడి ఏ నీ చెల్లె పెళ్లి చేసుడే బరబ్బరి చేస్తా చేసుడే నా మాట నువ్వు విన్నట్టయితే రోజుకు బీర్ ఎట్లా నీకు పొద్దుకంగా బిర్యానీ తెచ్చి సాస్తారా విషయం రాజరాత్రి అరే నా కడుపులో నువ్వు ఉండకపోతే ఏ అడక తినడానికి కడుపులో ఉండదు అడుక్క తినటోని కడుపులో పుట్టిన మంచిగా నీ కడుపులో నేనే పుట్టినా ఇప్పుడు బాధపడతాను అరే నీకేం తక్కువ చేసిండ్రా ఉన్నది ఏంటంతా బిడ్డ ఉదారం వస్తాను ముసల్లంత పడక ఇక నిన్ను బతకలిచ్చేది లేదు నువ్వు వింటావు కసాయి కన్న కొడుకు తండ్రి చెల్లె పెళ్లి బంతు పెడితే బతుకుతావు కొడుకా నన్ను మారు చెప్పలు కొడుతున్నావు కొడుకు గిరగిర దింపి తన కేసు కొట్టి ఎనగంత పాలు ఎద మీద పెడుతున్నావు రా కొడుక కన్న కొడుక నా కొడుక కన్న కొడుక నా కొడుక నా కొడుక కన్న కొడుక నా కొడుక నీ కన్న ఎక్కువ నా కొడుక అయ్యో నీ కన్న ఎక్కువ నా కొడుక నా కొడుకు అయ్యో నా కొడుక అయ్యో నా ఎక్కువ నా కొడుక అయ్యో నీకెవరున్నారురా నా కొడుక కొడుక మల్లాన రాజా నిన్ను కన్నట్టు కొడుక నీ చెల్లెలు కన్న కొడుక నీ చెల్లెలు కన్నట్టు నిన్ను కన్న కొడుకు నీకు పెళ్లి చేసిన కొడుక నీ చెల్లెకు పెళ్లి చేస్తానంటే ఏది పోతాంది బంగారం పోతాంది ఏది మీద ఎంతమంది రాజ్యం పోతుందా అని మమ్మల్ని రాజ్యమైన చూసినవా మారు దెబ్బలు కొడుతున్నా వాళ్ళ కొడుక రాజా
కొడక ఎదగొత్త మీద ఎగిరించుకొని నువ్వు అనుకున్నరా కొడక బాల పువ్వులు పెట్టి నిన్ను ఆదుకున్నా కొడక నన్ను మారు మారు దెబ్బలు కొడతాను కొడుకో నన్ను కొట్టినా మంచిదే గాని నీ తల్లిని కొట్ట ఓపు కొడక నీ తల్లిని కొట్టిన మాట అంటే నీ తల్లి చూసినవా నా ముఖం చూసుకుంటే ఏంటంటే నా చాలకుండా చల్లు అంటుంది కొడుక వల్ల రాజా మంచి మాట కొడుక పెట్టకు కొడుకు ఎన్ని చేసినా మంచిదే మమ్మల్ని అరియర్ల కష్టాలు నారాప ఘోరాలు పెట్టినా మంచిదే కొడుక మా ప్రాణం తీసినా మంచిదే కానీ చెల్లె పెళ్లి బంధు పెట్టకు రా కొడుక మా ప్రాణం తీసినా పర్వాలేదు కానీ నీ చెల్లె మీద పగబట్టకు నీ చెల్లె పెళ్లి మీద పగబట్టకు కొడక నీ బాధ్యత నీ కాలు మొక్కుతావు నాయన దుర్ముఖందానా కొడక నీ బాంచరు ఈ గర్వింద పెళ్లి కాడి ఇక్కడ మా ప్రాణం పైన మంచిదే కానీ చెల్లె పెళ్లి మాత్రం బంధువెత్త కరి కాదు పట్టుకుంటారు మరి ఇదంతా దెబ్బల వాళ్ళు ఎందుకు కొడక నీ బాంచరా శ్రద్ధరామని నన్ను అర్థం చేయగలి ఒక మాట నేను ఒక్కటి పోతే అన్నింటా అన్నగారంలో సొమ్ము కాకపోతే సాజెప్తా నా సాజెప్లు వచ్చామంటే దుడ్డబైన నాదన్నారట నేర్చుకోవాలంటే ఇక మారు దెబ్బలు పడతాంటే ఆ చెల్లె చూడు నీ బడికి వేయింది దెబ్బకు సంచేసుకొని ఆ చెల్లి వస్తుంది అన్నా నీ బండ వాంచను అన్న అవనెందుకు కొడుతున్నావు అన్న అయ్యనెందుకు కొడుతున్నావా అని చెల్లి ఎప్పుడు ఉరికొచ్చిందో ఉరికొచ్చే చెల్లెను చూసిండు అన్నగారు దశగల్ల బిడ్డ నువ్వు ఉట్టకపోతే నా ఇంట్లో అన్నా అంటున్నారు మన తల్లిదండ్రి ఎందుకో ఏడుస్తున్నారు మన తల్లిదండ్రిని కొట్టినవా అన్నయ్యా నువ్వు ఉట్టినవు నా ఇంట్లో సిచ్చు ఉట్టిందే నిన్ను తీసుకుపోయి ఓడేడు ఆ గడ్డకు పెట్టని అవ్వకాడు రికాంగాను ఈ ఆడిబిడ్డలు ఏపోతే నా ఇంట్లో సిచ్చే ఉండకపోవు పెద్దవా నీ పెండి పేరంతా మొగండి పట్టుకొని కురుకుతా అనుకున్నా ఆయన ఎత్తుకపోను అన్నయ్యా నాకు ఇంత మాటలు నీకు అంత మదాన మధ్య పెరిగి వాళ్ళంతా కౌరం పెరిగి పైసా ఖర్చు కాకుండా నన్ను పట్టుకొని పోతే నీ పేరు కొని తెచ్చుకొని పోసుకొని 2-3 బీరు అన్నయ్యా చేసి మాట్లాడడానికి దుర్మతను ఉట్టినప్పుడు ఆయన సిద్ధ ఉట్టిందా ఉరికొచ్చి అన్నాకు అన్న అంటే నాడికే వాళ్ళగా తీరుతా అయ్యో ఇద్దరు మాటలు అన్నయ్యో నా పెళ్లి మీద మందు వాడా అన్నయ్యో నా పెళ్లి మీద దుమ్ము వాడా అన్నయ్యో నా పెళ్లి మీద మన్నువాడా నా పెళ్లి చేయబట్టి తల్లిదండ్రులు కొడుతున్నావన్నా నాకు ఈ పెళ్లి లేకున్నా మంచిదే నాకు ఈ పేరు కొడుతున్నా మంచిదే అగల మాటలు మాట్లాడుతున్నావే ఆడిదానా అవ్వను కొడుతుంటే అయ్యట్ట వస్తాడు అయ్యను కొడితే అవ్వట్ట వస్తాడు
వత్తాంది అవ్వయ్యను కొడితే బిడ్డ వస్తుంది అన్నా నీ బండ వాంచంరా అన్న నీ కాళ్ళు మొక్కుతా అన్న నేను తోడబుట్టే చెల్లెను అన్నా నా పెళ్లి పెరట్ల పోను అన్నయ్యా నా లగ్గమాగుల పోను అన్నా నాకు పెళ్లి అయ్యకున్నా మంచిది అవ్వను కొట్టకు అయ్యను కొట్ట కాని కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడుతుంటే సాయి ముండ కొడుకు చెల్లెమని చెల్లెబడ్డ వాంచల చెల్లె మనిషికి ఇప్పటికప్పటికి చూడుండ్రి అన్నం తిన్నోనికి అహంకారం ఎక్కువ ఉంటది నీళ్లు తాగినోనికి నీళ్ళు కూడా ఎక్కువ ఉంటది కడుపు లెక్క అన్నం లేక నోట్లకు నీళ్లు లేక 3 పూటలు అన్నం లేకపోతే కాదు చేతులు ఇసుకొచ్చి నీ బాంచంలో కూడా చెల్లె గంగరవాడి మాకు గుక్కడ గువ్వ పెట్టు అంటారు వీళ్ళని ఇంట్లుంచేది లేదు తీసుకపోయి ఊరవుతార శ్రీకరి వాళ్ళ పడగొడతానన్నాడు బలదారి బల్లారుడు అనుకోని అమ్మని పట్టుకున్నాడు అయ్యని పట్టుకున్నాడు చెల్లె ఇంటికి పట్టుకొని కొర 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 ముందుకుంటా అవ్వని చూసుకుంటా బిడ్డేడు వాళ్ళే బిడ్డను చూసుకుంటా వేడు వాళ్ళే అవ్వని చూస్తే బిడ్డకు పాపం అనిపించాలి బిడ్డను చూస్తే అవ్వకు పాపం అనిపించాలి నా కొడుక నీ బండ బాసన కొడుక నీ చెల్లె పెళ్లి చెత్తల్లో అని కొడుక పెళ్లి చెప్పుకున్నా మంచిదే కొడుక మా కన్నం పెట్టాలి అని బ్రతిలాడాలి ప్రమాదాలు అని ఆగోగుల మొగోగులు చూసేటట్టు ఎదురుగా చెరువు మల్ల వారేసి వెనుకకు మర్రి ఇళ్ళ బయటికి వెళ్ళి వస్తున్నాడు బల్లార రాదు మగోడై పుట్టినాడు ఆ యొక్క ఇల్లు గెలిచి రచ్చ గెలవాలు అన్నారు మరి నా అబ్బాయిని బట్టి చీకటి మళ్ళేసిన మరి నా పెళ్ళానికి తెలవక అయ్యో నా అత్తగారు నా మామగారు అన్నం పెడితే వాళ్ళు నా మాట ఇస్తారా అసలుకే ఇద్దరు అందుకొరక నా భార్య దగ్గరికి పోతా నా భార్యతో అని చెప్పేస్తానా అని వెనకకు మరి భార్య కట్టిట్టు బల్లార రాదు నా భార్య భాగ్యవతి ఎక్కడున్నదో భార్యను ఇస్తారా అని బావా ఏ భాగ్య ఎవనివిరా ఏ గుంజి కానివిరా నీ తలపళ్ళు వరగని రాము నరక ఏ బుచ్చగాళ్ళు పాడు గాని ఎక్కడెక్కడో తిరిగి మళ్ళా నా బంగుల కాడికి చడుకుంటారు వీళ్ళ దీనికి మొగడు ఎత్తలేడు మంది ఎత్తలేడు సన్న బియ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతాడు పొగల బియ్యం కూడా సన్నగా వచ్చినాయి తింటది పచ్చి బత్త పచ్చినాడు బస్తాది పొట్టిది పేరు పెట్టి పిలుతావురా నీ తడిదక్క నీ తినాలి కానీ ఇదివరకు నా మొగడే నన్ను విలువలేదు అంటే వేరే వాళ్ళు వచ్చి పిలుతారు దానికి సంప్రదాయం దానికే చెప్తాను నాకేం ఏ భాగ్య ఏ భాగ్య అంటే భాగ్య ఏ భాగ్యవతి ఎవరయ్యా నీ మొగ నచ్చిందే అయ్యో ఏమండి షుగర్ వారు తుత్తూరు మొగ షుగర్ వారు అంటే ఇందులో పంది మొగడ అన్నట్టు నేను ఈనాడు సానిలో పడతాను సారే చంద్రి ఇద్దరు ఎవరు పోయి రచ్చొచ్చిందట నేను ఏం చేస్తున్నా ఏమేస్తున్నా పన్నీరా మక్కల ఈ గుంజి గారికి సాని తెలియదు మోటు తెలియదు అంటారు నాకు పెద్ద పొర్రే పోతుంది
నేను వస్తున్నానయ్యా. కండి అగయ్య ఓ రాజా వస్తాయున్నాడు. అయితే భాగ్యవతి ఇవాళ నేను ఒక్క పని చేసి వచ్చింది. ఏం పని అయ్యో? నువ్వు ఎన్నో ఏం పని సూపర్ పని చేసిన. అయ్యో సూపర్ పని ఏంటిదో? ఏం చేసినామంటే నా అమ్మను నా అయ్యను నా చెల్లెలు కొట్టి చీకటి మళ్ళా వారేసి వచ్చింది. ఏంటి? మా అత్తను మా మామను వచ్చి నా అడిబిడ్డను వచ్చి చీకటి మామూలు వారేసినవా? నాకేమయ్య ప్రేమరాజా మనిషి నా అల్లే ఇసుక చెడతాడు. ఆగు అయ్యా ఇగో మరి మీ అవ్వను మీ అయ్యను గట్ట కొట్టుకుంటారా? నేను కన్న బిడ్డను కాకుండా కొనుక్కొచ్చిన కోడలు దాన్ని అయినా కూడా నేను కడుపులో ఉట్టకుండా నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకున్నారు. ఇక మీ చెల్లె నన్ను సొంత అక్క లెక్క చూసుకున్నది. ఆడబిడ్డను కొట్టుకుంటారా? కొడుకునే నాకు లేనప్పుడు కొడుకొచ్చిన లంచకు నీకు అవసరం అయ్యాడు. అబ్బో ఇక లంచ అన్నప్పుడు నేను లంచ కొడుకు కానా? మిడుగుతా బాడు కావు చూడాగో. నన్ను ముట్టుకోక చెప్తా. కూర్చో వీకింది అమ్మా. నేనేమన్నా పెద్దవర గద్దె కాడ గీకించుకున్నా. పెద్దవర గద్దె కాడ గీకించుకుంటే ఆడదానికి దానికి ఎట్టుకెళ్ళే ఎట్లా అని నేను ఇది మొన్న హైదరాబాద్ పోయినప్పుడు అంగట్ల కొనుక్కొచ్చుకున్నా. ఇది నీకు తావరా? నీ తలపాండు వాళ్ళ నీ రావు అర్థం నీ మొందారని చెప్ప నీ తండ్రికి ఎక్కడ ఏరు ఎండబెట్టి దమ్ము కొట్టి పురుగు వచ్చి తిట్టకురో మామా మామా ఒక్క మాట. నేను చీకటి మళ్ళా వారేసి వచ్చిన. అయ్యో మా అత్త కదా, అయ్యో మా మామ కదా, అయ్యో నా ఆడిబిడ్డ కదా అని నా అవ్వ కన్నం పెట్టద్దు, నా అయ్య కన్నం పెట్టద్దు, నా చెల్లెకు దూషించడం వేయద్దు. అన్నం నీళ్లు లేక వాళ్ళు కుసించి మలమల మాడి అవ్వయ్య నా చెల్లె సత్తే ఈ రాజ్యానికి నేను రాజు అయితా, ఈ ఎండి మనది అవుతుంది, ఈ బంగారం మనది అవుతుంది. కానీ వాళ్ళకి అన్నం పెట్టినాం అనుకో లవిడి వక్కలు చెక్కలు చేస్తారు. అడుగుతా మళ్ళీ ఏమిటికి వచ్చినావు చెప్పు. నా చెల్లెకు లగ్గం చేస్తా అంటే పెళ్లి బందే అని చెప్పిన. ఎందుకు బంధు? 7 లక్షల రూపాయలు, 20 తక్కల బంగారం, 40 తక్కల ఇండి, అర్ధరాజ్యం, అర్ధదేశం, ఆవులు గోవులు, అచ్చోటి వర్గం, ఇనుము, ఇత్తడి, రాయి, రత్నం, పుట్నం కాదు మొత్తం చెల్లెకు సగం అన్నారు కదా. అయినా నువ్వు విగ్రంగాల్లోనివేనయ్యా, నువ్వు విగ్రంగాల్లోనివే. నువ్వు అవన్నీ ఎట్లా పోతాయి? మన ఇంట్లోకి వెళ్ళి పోవద్దు, మనకే దక్కాలనుకోని నువ్వు ఈసారి పడ్డావా? అయినా నేను ఒక్క ముచ్చట అడుగుతానయ్యా. ఇప్పుడు నేను తేలేదా నీకు? నీకు నేను అరొక్కడు తెచ్చిన బాడుకో దేనికి దానికి ఒకటే ఇది ఏమని చేస్తున్నారు? 100 వరాలు నీదేకి అవా పండుకొని చాలా చెప్తాను. అవా అరచేతులు కప్పుకోదు ఈ బాడుకావు నేను చేస్తున్నానన్నావా? అవునే అవా మంచిగా 116 రూపాయలు ఒక ప్లాస్టిక్ నోట పట్టుకొచ్చి దీని అమ్మగారి ఇంటికాడ ఇస్తారు. చెప్పు కూడా గదే పొచ్చినా చెప్పు. ఒక్క ముచ్చట అంట
తెల్లారి ఇగో నేను పార్టీకి లోటే తెచ్చిన ఆ ప్లాస్టిక్ లోటే తెచ్చిన అది ఒక్కటే ఉండి అది ఒక్కటే వెచ్చి వచ్చి మా అయ్య మరి లక్షల రూపాయలు ఉంటే నువ్వు ఆ లక్షలతోటి ఏమన్నా ఒక ముచ్చట నేను అంటే ఆగు నేను లక్షలు తేలేదు నేను ఆ ప్లాస్టిక్ లోట అనేది తెచ్చిన తెల్లారంగా లేచి మొన్న లోట కుక్కెత్తుకపోయి ఆ కోతులు ఎత్తుకపోయి ఆ చెట్లలో దాచింది పత్తి చెట్లలో దాస్తే తెల్లారు లేచి బాడుకావు ఏరగబోతానని లోట కోసం చూస్తే ఆ లోట దొరకకుంటే అగో కొంకుల పొంచి మొత్తం అదే ఉండేది దాకా నీ అమ్మగారి ఇంటికాడ గట్టిగా ముందు పట్టుకొని పోతామని నా ఇంటికాడ మొత్తం వాసులే కాదా నేను ఎత్తుకోను ఒక్క మాట ఏందో నచ్చిందా నేను ఖచ్చితంగా నా అత్త మామకి అన్నం పెట్టుకుంటా బందే అంటన్నా సరే మంచిదయ్యా నువ్వు అయినా నేను కొనుక్కొచ్చిన కూడలు దాన్ని నాకేం పని అవ్వ నా మొగడే చెప్పంగా నేను ఎందుకు లేకుంటే 20 మాట నాకు ఇక్కడికి వెళ్ళి తెలుసా అని భార్య చెప్పిండు అప్పుడు భాగ్యవతమ్మది ఇప్పటికప్పటికి చూడు అత్త కోడళ్ళు కలిసి తల్లి బిడ్డల కంటే ఎక్కువ ఉంటారట దానికి ఆడి శత్రువు అంటారు అత్తకు కోడలు శత్రువు అవుతుందా కోడలు అత్తకు శత్రువు అవుతుందా మరి అత్త తల్లి ప్రేమను చూపెట్టింది ఈ కోడలు బిడ్డ ప్రేమను చూపెట్టింది అమ్మవారు ఆ యొక్క భాగ్యవతికి అత్త అంటే తల్లితోని సమానం మామంటే తల్లితోని సమానం ఆడి బిడ్డ అంటే తోడబుట్టే చెల్లెతోని సమానం రాళ్ళ కాలం నాడు గట్ల చూసిరాట కానీ ఇప్పుడు వాళ్ళన్న గట్ల చూస్తాడా మరి ఏమనుకున్నది వీడైతే పోయి నా కోసిగాడు చూడొస్తాడు రాజా కచ్చిరి వేయనాక అత్తకు మామకు అన్నం పెడతానన్నది మనసులో పెట్టుకొని అయ్యా నేను వెంటనే పెట్టా అన్నది నేను పెట్ట నేను ఒట్టు నా మీద ఎందుకు ఎత్తాను నీ అన్నదమ్ముల మీద వేసుకోవట్టు నా అన్నదమ్ముల మీద వేసుకుంటే గాలి దూర పోళ్ళు నాకెందుకు లేకపోతే నీ అబ్బాయి మీద వేసుకో గాలి దూర పోళ్ళు నీ అక్క చేసుకో నీ చిన్న బిడ్డల మీద వేసుకో నీ పెద్ద బిడ్డల మీద వేసుకో నువ్వు మాట దొరని నీకే వస్తాయా మాటలు నన్ను దొరనిస్తేనే తెరువకు నోరు నువ్వు నీ గుడ్డు గితగిస్తున్నాయి బాంచాను నువ్వు గుడ్డు తెరవకు కనుగుడ్డు వచ్చింది కదా అని భార్య బుద్ధి చెప్పిండు జ్ఞానం చెప్పిండు పోతన్నా ఎడకకు మరి రాజా కత్తిరి వేడికి బయట వెళ్తున్నాడు మళ్ళా రాజా కచ్చేరి వేడికి పోతారా ఊరు కొట్టించి ఊరు వండిసి మంచి ఊరు వండిసి ఊరు కొట్టించి గట్ట వండిసి కచ్చిరి కాడికి పోయేది లేదు అని పిల్లం మీద అనుమానం పెట్టుకొని మరి తొవ్వంటి ఎల్ల రాకపోతే ఎప్పటికి పోదు అది అన్నం పెట్టది మరి ఎల్ల పెడతదా పెట్టదా నేను అచ్చమల్లే తోటకాడ కావలి కూసుండి చూస్తాను అంటాడు బవకారి ముండ కొడుకు చీకటి మారిపోయే తొవ్వకాడ తోటల్లో కూసున్నాడు బల్లార రాజు సంగతి యొక్క భాగ్యవతి నా యొక్క తోడబుట్టకున్న కూడా వేయకున్న నా యొక్క చెల్లె ఇంద్రావతి నేను అనుకున్నా గాని నా అత్తమావరు నన్ను నా కన్న తల్లి లెక్క తండ్రి లెక్క
పాలు పాయసాలు తీసుకుపోయి పెడతానా అని ఎట్లా పోతున్నది భాగ్యవతి దేవి మెల్లగలేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను లేడీస్ ఇప్పుడు అంత హెయిర్స్ అన్నిట్లా మా ఫ్రెండ్ దగ్గరికి పోతాను మా ఫ్రెండ్ ఈరోజు బర్త్డే అలా సాయి పుట్టినరోజు నువ్వా ఆడోళ్ళ బర్త్డే కాడికి మొగోళ్ళు వస్తారా చెప్పు ఇంకా మనిషి అయితే బర్త్డే పోతున్నా బర్త్డే పోయి ఏం చెప్తాయి నేను బర్త్డేకి వెళ్ళేసి మా ఫ్రెండ్ దగ్గర కేక్ కట్ చేస్తారు నువ్వు కేక్ కడిగేసి ఆ నేట్లో కూర్చోగా నేను పక్క వాడి ఫోటో తీస్తాను కేక్ కట్ చేసి మంచిగా నా ఫ్రెండ్ కు బర్త్డే గిఫ్ట్ ఇచ్చి నేను వస్తా నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు ఇంటికి పో అదో కొమ్మని అంటుంది కానీ బల్లారం రాదంటే వారంత నీచులు లేడు వారంత నికృష్టులు లేడు అది పప్పుచారి వేసింది 36 కూరలు అనుకోని పోతాయితే ఊరు మీద కుక్కగల ముక్కుతోని పసి కట్టినట్టు ముక్కుతోని వాసన వేస్తాడు పప్పుచారు వాసన వస్తుంది ఏదో వాసన వస్తుంది ఆలుగడ్డ అంకాయ వాసన వస్తుంది నీ ముక్కులో దూదులు పెడతా అయ్యో నీ కుక్క అనువేవన్నా ఏంది ఇంటి పక్కలు మంచిగా పోసుకు పెట్టుకున్నట్టు కదా అడవిలో ఇండెక్కలు ఉంటాయి పోసోలు పెడతారు పొచ్చిరా అది అక్కడికి వెళ్ళి వస్తుంది ఆ శీతల కాడికి వెళ్ళి వస్తుంది అక్కడ శీతల మసాలా కాదు వెనకడి గసాలాలు కాదు వెనకడి మెంతులు కాదు వెనకడి చిలకలు కాదు వెనకటి వచ్చినట్టు ఇప్పుడు ఏ వాసన అత్తలేదు ఈ పక్క పడి పోసు పెడతా పక్క ఇంటి వాళ్ళకి అత్తలేదు కానీ మరి ఈ చేతులు ఏం పట్టుకపోతున్నావు కేకు తీసుకుపోతున్నా ఈ కేకును నా దోస్తుతో కట్ చేయించుకుని వస్తాను ఒక్కసారి దాన్ని చూపెట్టు ఏంది ఇది చూడద్దు చూపించేది కాదు ఇది మొగరికి చూపెట్టకపోతే కేక్ వాళ్ళకి చూపెడతా వెరీ ఎత్తుకపోరు నీకున్నది నీకు దిగుతా పెట్టిన రాగానే దిగుడు బోర్రవాడు అది ఏందో చూపెట్టు అంటున్నా నేను చూపెట్టు నేను చూపియనా ఇగో ఈ చేయి కాదు ఆ చేయి లేకు ఇగో 2 చేతులు లేకు ఈ తల పాటు వాళ్ళకు 2 లేపు మాట్లాడు కాదు అమ్మా లోపలికి ఎక్కువ కొడుకు కట్ల దోసి ఉన్నాడు అది కూడా కింద పడ్డది 36 కూడా అది కూడా కింద పడ్డది అది కూడా
నువ్వే ఉన్నావు బల్యం కానీ మా మామ ఉన్నాడు ఇక్కడ, మా ఈరేశం మామ. అన్నం పెట్టద్దు అవ్వయ్య కంటే అన్నం పెడతాను. అవ్వయ్యకు బువ్వ పెట్టినోడు కొడుకేనారా నీ తలపాండు వాళ్ళు కానీ నా అన్న కొడుకు పో నేను పోతానా నువ్వు కాకపోతే నీ అబ్బాయి వారే బోడుకో చూస్తారు రానవ్వ. అవ్వయ్యకు బువ్వ పెట్టని బాడకావులు ఉండేందుకు లేకని చెప్పి నువ్వు చుచ్చం వేయాలన్నట. పచ్చిది పోతే పైత్యం వస్తుంది అని కాగబెట్టి మొసలు పెట్టి పోయాలరా నీ అసోనికి. వాళ్ళే అంటారు, నేను అంటున్నా అనండి నిన్ను. నాది నాకు వారే ఏమంటున్నా మా అత్తగారు పెట్టిన సంచి, ఇక నీ అమ్మగారు పెట్టిన సంచి, ఇక ఎరగబోయే నోట ఓ రవి, ఓ రవి ఏడి ఆయన పేరే, ఆయన పేరేం పేరు? ఓ సాదిగరా పోతాన్నా. చేతిలో పట్టుకో. నాకు ఆయివన్నాడు దొరికిందిరా. నువ్వే ఉన్నా ఎవరైనా బల్యంగా మనం వెళ్ళంగా రాదు, ఇక్కడ కాదు. పోతాన్నా నా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. Hey,